అండి, నేను మీ సత్యవను. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మాటల వీడియోలు కావాలనుకుంటే మీ సత్యవ వీడియోలు తప్పకుండా చూడండి. అది మీకు ఓపిక టైం ఉన్నప్పుడే చూస్తే నా మాటలు అర్థమవుతాయండి. ఎగిరితంలో అసలు నా వీడియో చూడద్దు. ఈరోజు మంచి మాట ఏంటంటే, కొడుకులు బిడ్డలు ఉన్నవారికి దేవుడు కన్న తల్లి సమానంగానే చూస్తుంది, కానీ కన్న బిడ్డలు సమానంగా చూడలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు అందరూ తలరాత ఒక తీరు రాయరు కదా. కానీ ముగ్గురు బిడ్డల్ని కంటే తల్లి ఒక బిడ్డ గొప్పవాడైతాడు, ఒక బిడ్డ బీదవాడైతాడు. కానీ తల్లి ఏమో బిడ్డల్ని సమానంగా మోస్తుంది, బిడ్డలైతే తల్లిని సమానంగా మోస్తలేరు. ఎలా అంటే, ఉన్నవారికి ఎక్కువ పెట్టాలని కోరిక లేదు, లేని వారికి పెడదామని ఆయింత లేదు. కానీ ఉన్నవారు పెట్టచ్చు కదండి, దేవుడు మీకు ఇచ్చాడు కదా. ఎందుకంటే నన్ను కన్నట్టే నిన్ను కన్నది నేనెందుకు పెడతాని లోకం మీద ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఎవరి పేరు కాదు, ఉదాహరణనే చెప్తున్నా. ఎవరు నాపై కోపం పెట్టుకోవద్దు. నేను కూడా ఒక బిడ్డనే, ఒక ఇంటికి కోడల్నే. కానీ నన్ను కూడా కలిపే చెప్తున్నా. మీరు నన్ను అంటుందని ఎవ్వరూ అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు అమ్మ బిడ్డను 8 నుండి 9 చొచ్చేలోపే ఒక ఆడబిడ్డను కంటుంది. అదే కొడుకైతే 9 నెలలు నిండేదాకా మోస్తుంది. కన్న తల్లి బిడ్డను మోసినంతనే కొడుకును మోస్తా అని బయటికి తీసేస్తలేదు కదా. అలాగే డబ్బు ఉండు ఉండకపోడు, అది తెలివితక్కతనమో దేవుడిచ్చే రాతనో అది తెలియదు. కానీ ఉన్నవారు కన్న తల్లికి తప్పకుండా పెట్టండి. మీ కుటుంబంలో తమ్ముడో చెల్లో అక్కో లేనివారైతే వాళ్ళు పెడితేనే నేను పెడతా అనొద్దండి. ఎందుకంటే మీ అన్నకిస్తేనే డబ్బు నేను నీకు ఇస్తా అని దేవుడు అంటలేడు, మీ అక్కకిస్తేనే నీకు ఇస్తా అని అంటలేడు. మీ రాత ప్రకారం మీ పుణ్య ఫలం, మీ తెలివో ఏదో ఒక దాన్ని బట్టి మీకు దేవుడు డబ్బు ఇచ్చినప్పుడు మీ కన్నా తల్లిదండ్రులకు మీకున్నది పెడితే పోదు కదండి. అదే డబ్బు తీసుకుపోయి అనాథాశ్రమంలో దానం చేస్తుర్రు, రోడ్డు పైన చేసి వీడియోలు పెడుతుర్రు. అవి చూసి చాలా గొప్పవారని మంచివారని 30 సెకండ్ల వీడియోలో 3 నిమిషాలు మాట్లాడుకొని వదిలేస్తారు. అలాంటి వారు కూడా ఇంటి దగ్గర కన్న తల్లిదండ్రులకు పెట్టక అన్నదమ్ములపై పోటీ పెట్టుకొని తల్లిదండ్రుల్ని ఎండబెడుతుర్రు. ఇవన్నీ లోక సాధ్యం, లోకం మీద జరిగేటి అండి. ఇల్లు వాళ్ళని పేరు పెట్టట్లేదు. తప్పకుండా నా మాటలు మీరు అర్థం చేసుకోండి. కొడుకులైనా బిడ్డలైనా ఎవరికి ఉంటే వారు పెట్టండి. అన్నమీన తమ్ముడు, తమ్ముడు మీద అన్న పెట్టి మధ్యలో తల్లిదండ్రుల్ని బాధ పెట్టకండి. నువ్వు చెప్తున్నావు, నువ్వు పాటిస్తున్నావా అని మీరు అనకండి. నాకు చేతనైంది నేను తప్పక పాటిస్తా. ఆ దేవుడు అన్ని విధాల గొప్పగుంచితే ఏది పెట్టాలనుకున్నా అది పెడతా. తప్పకుండా మీకు చెప్పిన మాట నేను పాటించాలనుకుంటా. కానీ నాకు ఉన్నది పెడతా. లేనోళ్ళను లేది అని అడగా, ఉన్నోళ్ళు పెడుతుర్రు, నన్ను అడుగుతలేరు. ఇలా మీరు మెదిలినాడు తప్పకుండా ఆ దేవుడు పక్కోళ్ళకు ఎదురోళ్ళకు ఏమి ఇయ్యాలని చూడడండి. మీరు ఏం చేస్తుర్రో దాన్ని బట్టి మీకు ఫలితం ఇస్తాడు. ఇప్పటికైనా అర్థమైందండి. తల్లి బిడ్డను 8 నుండి 9 చొచ్చేలోపే మోస్తుంది. అదే కొడుకును కరెక్ట్ 9 నెలలు వెళ్ళే వరకు మోస్తుంది. ఆ తల్లి అయితే నేను సమానంగా మోస్తా, నాకు అద్దు ఎక్కువ రోజులని తల్లి అంటలేదు. అలాగే బిడ్డలు కూడా అనొద్దని నేను చెప్తున్నా. మీరు ఏ బిడ్డ గొప్పవాడైనా లేనివారి వినా పెట్టకుండా మీరు మీ తల్లిదండ్రులకు పెట్టండి. మీరు సంతోషంగా ఉండండి, మీ తల్లిదండ్రులను సంతోషంగా ఉంచండి. ఇదేనండి నా మాట ఈ రోజుది. బాయ్ అండి.